ఈసారి గుజరాత్ టైటన్స్ టీం చూస్తుంటే ప్రతి ఒక్కరికి చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్ననే కేకేఆర్ కి అయితే చుక్కలు చూపెట్టింది. బౌలింగ్ లో అలానే బ్యాటింగ్ లో రెండు విధాలుగా కూడా కేకేఆర్ కి చుక్కలు చూపెట్టింది. గుజరాత్ టైటన్స్ కోచ్ అయిన ఆశీష్ నెహ్రా గారు ప్రతి ఒక్క బాల్ కి కెప్టెన్ కి అయితే డిక్టేట్ చేస్తా ఉంటాడు, అలానే గైడ్ చేస్తా ఉంటాడు. ఏ బాల్ ఎలా వేయాలి, అలానే ఎలా వికెట్స్ తీయాలి అని ప్రతి ఒక్క బాల్ గైడ్ చేస్తా ఉంటాడు ఆశీష్ నెహ్రా గారు. గుజరాత్ టైటన్స్ లో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరు లేరు, చిన్న ప్లేయర్సే ఉన్నారు, అలానే యంగ్ ప్లేయర్సే ఉన్నారు. ఇంకా శుభ్మన్ గిల్ అయితే యంగ్ కెప్టెన్. ఇంకా అతను ఈ వయసులోనే అంత మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు అంటే మన ఇండియన్ ఫ్యూచర్ చాలా మంచిగా ఉండబోతుంది అని అర్థం. సాయి సుదర్శన్ గురించి చెప్పనవసరం లేదు. సాయి సుదర్శన్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆరెంజ్ క్యాప్ నిఖిలేష్ పురన్ కాడ ఉండే, కానీ సాయి సుదర్శన్ కన్సిస్టెన్సీ వల్ల అతనైతే ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకున్నాడు. ఇప్పుడైతే ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఫస్ట్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ఉన్నాడు. ఇంకా నాకు తెలిసి ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయి సుదర్శన్. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లో హైయెస్ట్ స్కోర్ ని రీచ్ అవ్వడానికే చూస్తున్నాడు. మిగతా టీమ్స్ అన్ని కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ జల్దీ అవుట్ అవుతారు, కానీ గుజరాత్ టైటన్స్ మాత్రం వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ మొత్తం ఓపెనింగ్ లోనే ఉంది. శుభ్మన్ గిల్ అలానే సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ ఒక మంచి టార్గెట్ ని సెట్ చేసేలా ఒక బేస్ ని ఇస్తున్నారు. అంటే వీళ్ళిద్దరు ఎంతైతే స్కోర్ చేయగలరో అంతైతే స్కోర్ చేస్తున్నారు. మాక్సిమం 10 ఓవర్స్ వరకు వీళ్ళిద్దరు కలిసి ఆడడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత జాస్ బట్లర్ వచ్చి తనైతే ఒక మంచి ఎండ్ ని ఇస్తున్నాడు. ఒకవేళ శుభ్మన్ గిల్ లేదా సాయి సుదర్శన్ వీళ్ళిద్దరిలో ఒక్కరు అవుట్ అయిపోయినా కూడా 5 ఓవర్స్ కంటే ముందు వాళ్ళ టీం అయితే చాలా వీక్ గా మారిపోతుంది. వీళ్ళ వీక్నెస్ పాయింట్ ఏమైనా ఉంది అంటే అది వీళ్ళ ఓపెనింగ్. ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే సిరాజ్ మియా, ప్రసిద్ కృష్ణ, అలానే ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్, సాయి కిషోర్ ఇలాంటి మంచి మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. కానీ వీళ్ళ స్ట్రెంత్ ఏదైనా ఉంది అంటే అది వీళ్ళ బౌలింగ్ యూనిట్, అలానే వీళ్ళ ఓపెనింగ్ యూనిట్. మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయినా అలానే బాటమ్ ఆర్డర్ కొలాప్స్ అయినా సరే వీళ్ళ ఓపెనింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. ఒకవేళ వేరే టీమ్స్ కనుక వీళ్ళని ఓడించాలని చూస్తే వాళ్ళు వీళ్ళ ఓపెనర్స్ ని ఫస్ట్ అవుట్ చేయాలి. లేకపోతే వీళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు అంటే గుజరాత్ టైటన్స్ ఆ మ్యాచ్ తప్పకుండా గెలుస్తుంది. కాబట్టి వేరే టీమ్స్ గెలవాలి అంటే ఫస్ట్ గుజరాత్ టైటన్స్ యొక్క ఓపెనర్స్ ని అవుట్ చేయాలి. అది కూడా పవర్ ప్లే లోపట్నే అవుట్ చేయాలి, లేదంటే వాళ్ళకి చాలా కష్టంగా మారుతుందని చెప్పాలి. సాయి సుదర్శన్ అయితే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. అండ్ మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి మంచి ఫ్యూచర్ అయితే కనబడుతుంది. ఇంకా ఆశీష్ నెహ్రా గారి గురించి చెప్పనవసరమే లేదు. ప్రతి సీజన్ కూడా ఒక కెప్టెన్ అయినట్టు అతనైతే గైడ్ చేస్తా ఉంటాడు. కెప్టెన్ కి అలానే ప్లేయర్స్ అందరికీ గైడ్ చేస్తా ఉంటాడు. ఇది ఒక మంచి సైన్ అని చెప్పాలి. ఎందుకంటే కోచ్ అలా గైడ్ చేస్తూ ఉంటే కెప్టెన్ అనే వాళ్ళు మిస్టేక్స్ అయితే చేయరు. అలానే మిస్టేక్స్ చేసినా కూడా తొందరగా చేంజ్ చేసుకుంటారు. ఎందుకంటే మిస్టేక్ గనుక ప్రతి ఓవర్ లో చేస్తే అది మన టీం ఓడిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ఒకవేళ కోచ్ గనుక గైడ్ చేస్తా ఉంటే మన టీం అయితే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆశీష్ నెహ్రా గారు చాలా మంచి పని చేస్తున్నారని చెప్పాలి. అండ్ ఆశీష్ నెహ్రా గారు గనుక ఇండియా కోచ్ అవుతే మీరు అతని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.